హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తారకేశ్వరరావు బాబోతు. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో వచ్చేసి ఈ రోడ్డు 4 ఊళ్ళకి వెళ్ళాల్సింది. ఈ రోడ్డు ప్రయాణించేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. ఇది 4 ఊళ్ళకి చెందినది. ఆ 4 ఊళ్ళ పేర్లు ఆవేటి బలరాంపురం, సిహెచ్ బలరాంపురం, లండవారి పుట్టుగ, కమలాయి పుట్టుగ. ఈ అన్నిటికి కూడా పంచాయతీ తులసిగం, ఇచ్చాపురం మండలం, శ్రీకాకుళం జిల్లా. ఆ మండలానికి ఎమ్మెల్యే వచ్చేసి బెందాలం అశోక్ రెడ్డి గారు, అలాగే ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నటువంటి ఇప్పుడు దుంగు భాస్కర్ రెడ్డి గారు, అలాగే శంకర్ నారాయణ గారు, అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి దాసర్ రాజు గారు అందరు కూడా ఈ రోడ్డు నుండి ప్రయాణం చేస్తుంటారు. మా ఊరికి రావాలంటే అందరికి కూడా తెలిసిందే, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఈ 4 ఊళ్ళో సపోర్ట్ అయితే ప్రతి సంవత్సరం, ప్రతి ఇయర్, కొన్ని తరాల నుండి తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు కూటమి అనేది మనకు ఉంది కాబట్టి ఈ కూటమి అయినా కలిసేటప్పుడు ఈ రోడ్డు అయితే వేస్తారని చాలామంది ఆశపడుతున్నారు. అయినా చూడండి, ఇప్పుడు వర్షాలకి మా రోడ్డు అయితే ఇలా ఉంది. అయితే ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా మన డిప్యూటీ సీఎం అయినటువంటి కొనదాల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు ప్రతి ఒక్కరూ చేస్తారని, మన ఈ 4 ఊళ్ళకి మంచి జరగాలని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ 4 ఊళ్ళకి సంబంధించిన యూత్ అందరూ కూడా ఈ ప్రతి ఒక్క గ్రూప్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా ప్రతి ఒక్కరిని తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది చేసి మన ఊరు రోడ్డు గురించి మనమే పోరాడాలని ఆశిస్తూ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో యూట్యూబ్లో పెడితే కొన్ని వేల మంది చూస్తుంటారు. అలాగే మీరు చేసి ప్రతి ఒక్కరికి స్టాటస్లో పెట్టి ఇది మన డిప్యూటీ సీఎం అయినటువంటి కొనదాల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన సీఎం గారికి, ఎందుకంటే మనం ఎంతో సపోర్ట్ చేస్తున్నాం. మన జనసేన నాయకులు అందరూ కూడా ఈ రోడ్డు గురించి అయితే కంప్లైంట్లు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేసి మన ఊరికి రోడ్డు రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు కూడా నా తరపున, మన ఊరు తరపున మీరందరూ కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు కూడా మర్చిపోకుండా షేర్ చేయండి ప్లీజ్.